సుంకేసుల డ్యాం కూలడంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలన్నారు కేంద్ర మంత్రి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ విలీనంపై తమ పార్టీలో ఎటువంటి సంప్రదింపులు లేవని క్లారిటీ ఇచ్చారు. అధ్యక్ష మార్పుపై అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్న ఆయన మీడియా పేపర్ కథనాన్ని చూసినట్టు తెలిపారు. ఢిల్లీలో తన మాతృమూర్తి పేరుతో మొక్క నాటిన కిషన్ రెడ్డి జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉందన్నారు. అటు పాక్ ఉగ్రవాదులు శాంతియుత పరిస్థితులు చెడగొట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. మనం ఒక చెట్టు పెంచాలి అని ప్రధానమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది. దేశంలో ఈరోజు అనేక రకాల మార్పుల కారణంగా పర్యావరణం దెబ్బతింటా ఉంది, గ్రీనరీ దెబ్బతింటా ఉంది. ఈరోజు వాతావరణ సమతుల్యం ఉండడం లేదు, అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణము దేశంలో అడవులు తగ్గిపోతూ ఉన్నాయి, గ్రీనరీ తగ్గిపోతూ ఉంది. గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా పట్టణ ప్రాంతాలకు రావడంతో పట్టణ ప్రాంతాల్లో కూడా మరి కాంక్రీట్ జంగల్గా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క చెట్లు పెంచేటువంటి కార్యక్రమం చేపట్టాలని ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. అందులో అమ్మ పేరు మీద చెట్టు పెట్టాలని. ఎందుకంటే ఈ సమాజంలో అమ్మకు మించినటువంటి మరేమీ లేదు. 9 మాసాలు మోసి జన్మనిచ్చినటువంటి తల్లి పెంచి పెద్ద చేస్తుంది. కాబట్టి అమ్మ పేరు మీద ఒక చెట్టు పెంచాలి అని చెప్పి ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ప్రజాభవన్లో థర్మల్ హైడ్రల్ విద్యుత్